చాలా ఉన్నాయి, అవన్నీ హయ్యర్ ఎక్స్పీరియన్స్ లో. అయితే ఈ ధ్యానం చేయటం ఆత్మ జ్ఞానం. ఆత్మ మీన్స్ మనం ఫుడ్, ఆహార భోజనం పెట్టి ఆత్మారాముడు తృప్తి పడ్డాడా అని అడుగుతాం. భోజనం పెట్టి ఆత్మారాముడు తృప్తి పడ్డాడా అని అడుగుతాం, అడిగేవాళ్ళు. ఫుడ్ నోట్లో మనం శరీరానికి వేస్తున్నాం, మరి ఆత్మ ఎట్లా తృప్తి పడుతుంది అడిగేవాళ్ళు. ఆత్మ రాముడు, రామ్ మీన్స్ ఆత్మ. ఆత్మ తృప్తి పడిందా అంటారు భోజనం పెట్టి. నీ పొట్ట తృప్తి పడిందా అని అడగలేదు ఎవరు. ఆత్మారాముడు తృప్తి పడ్డాడా అని అడుగుతారు. ఇది ఎవరు అడిగేవాళ్ళు క్వశ్చన్? ఎవరైనా ఓల్డ్, అందరూ ఋషులు యోగులు ఎవరైనా ఫుడ్ పెట్టి ఆత్మారాముడు తృప్తి చెందాడా అని అడిగేవారు. तो यहाँ पर जो भी मतलब पुराने जमाने में कहीं पे भी लोग ऋषि मुनि जो भी हैं हमको खाना देते हैं और खाना देने के बाद पूछते हैं कि आपके अंदर का आत्माराम संतृप्त हुआ क्या, संतुष्ट हुआ क्या, वो पूछते थे। तो यहाँ पर बात यह है कि भोजन देके पेट का जो भूख है उसको मिटाने से आत्माराम कैसे संतुष्ट होगा? ఇక్కడ భోజనం చేస్తున్నాం, ఆత్మ శరీరంలోకి వచ్చింది. ఎందుకు వచ్చింది? అనుభవం కోసం వచ్చింది. ఆత్మకి శబ్దం వినపడదు, అనుభవం లేదు, దానికి ఏమీ ఫుడ్ లేదు. కానీ ఈ శరీరంలోకి ఎందుకు వచ్చిందంటే చక్కటి ఫుడ్, చక్కటి సంగీతము, అన్ని ఏదైతే మనం చేస్తున్నామో ఆ పనుల యొక్క అనుభూతిని తీసుకుంటుంది. అనుభూతి మీన్స్ అనుభవం బాడీ, అనుభూతి సోల్. అది ఎలా తీసుకుంటుంది అనుభూతి? ఫర్ ఎగ్జాంపుల్, నిన్న మనం చట్నీ వేసుకుని భోజనం చేసాం. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నా, నిన్న చట్నీ చాలా బాగుంది అంటున్నా, కానీ ఇప్పుడు తినడం లేదు కదా. ఆ ఫీలింగ్ ఇప్పుడు మన నాలుక మీద ఎలా అనుకుంటామో తెలుస్తుందో, సోల్ కూడా అట్లా ఫీలింగ్ తీసుకుంటుంది. तो यहाँ पर ये बोल रहे हैं कि जो हमारा शरीर में जो आत्मा राम है वो कब संतुष्ट होता है? वो तब संतुष्ट, ये भी समझना है कि शरीर में आत्मा आई क्यों है, किस मकसद से शरीर में आई है। खाना तो हम दे रहे हैं शरीर को, पर शरीर में आत्मा क्यों आई है? एक्चुअली शरीर में आत्मा अनुभूति के लिए आती है, अनुभव के लिए आती है। तो अनुभव कैसे मिलता है आत्मा को? कि हम अच्छा भोजन शरीर को देते हैं, अच्छा संगीत सुनते हैं, तो उससे जो फीलिंग आती है उससे आत्मा को अच्छी अनुभूति मिलती है। एग्जाम्पल के रूप में मान लो कि कल मैंने इडली चटनी खाया, उस वक्त जब खाया तब मुझे बहुत अच्छा लगा और अच्छा फीलिंग आया। अभी भी मैं उस दिन कल के दिन को याद करती हूँ तो मुझे अच्छा लग रहा है। तो वो जो फीलिंग है अभी भी मेरे अंदर है, अनुभूति है। खाया शरीर में है पर शरीर को अच्छा लगा, उसका जो फीलिंग है उसका अनुभूति आत्मा को मिला। उसी तरह हमारे शरीर में ये आत्मा आती है अलग अलग अनुभवों को पाने के लिए। మనము శరీరం, దేహమే దేవాలయో భవ. కానీ ఈ శరీరాన్ని మాంసం, నాన్ వెజ్ వేసి ఆ దేవుణ్ణి మూసేసుకున్నాం, రాక్షసులం అయిపోయాం. ఎప్పుడైతే నాన్ వెజ్ స్టాప్ చేసి ధ్యానం మనం మొదలు పెట్టామో దేవతాలోకంలోకి అడుగు పెట్టినట్టే. देवालय, हमारा शरीर ही एक देवालय है, मंदिर है। इस बात को भूल के
हम मांसाहार खाना शुरू कर दिए। तो मांसाहार जानवरों को मार के खाना जब शुरू किया तब हम राक्षस जैसे बन गए। जब हम मांसाहार छोड़ के शाकाहारी बन के जब ध्यान करना शुरू करते हैं तब फिर से देवलोक में हम पहला कदम बढ़ाते हैं। बहुत सारी एक्सपीरियंस है, అవన్నీ ఇప్పుడు చెప్పలేను। बहुत सारे एक्सपीरियंसेस है, वो सब मैं अभी नहीं बता सकती। बहुत इतना संतोष मिलता है, ज्ञानानंदम, नो फिजिकल आनंदम, ज्ञानानंदम, आत्मानंदम। फिर ఇంత జ్ఞానం తీసుకుని ఫిజికల్ లైఫ్ లో మనం ఎలా ఉండాలి అది కూడా చాలా మంది మర్చిపోతున్నారు। ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఎట్లా ఉండాలి, భర్త కోసం భార్య అనేకమైన భర్తని ఎలా సుఖపెట్టాలా అనేది భార్య తెలుసుకోవాలి। భర్త మీద కాన్సన్ట్రేషన్, ఎందుకనంటే ముఖ్యం భర్తే కాబట్టి మరి ఆ భర్త కూడా భార్యకి ఏం కావాలి అనేది తెలుసుకోవాలి। ఏం కావాలి అని తెలుసుకునేది లేదు, ఎవరి ఇష్టాలకు వాళ్ళు పోతున్నారు। ఫస్ట్ ఆఫ్ ఆల్ పత్రిజీ ఎంత ధ్యానం చెప్పినా టైం చూస్తారు, వాళ్ళ ఫుడ్ ఉందా అని చూస్తారు, ముందు ఫుడ్ పంపిస్తారు, ఫిజికల్ బాడీకి ఫుడ్ అట్లాగే। భర్త మాట వినాలా అన్న ఇది యూత్ లో వచ్చేసింది। భార్య భర్త ఒకటే, అర్ధనారీశ్వర తత్వం శివుడు ఆ ఒక్కనే ఇద్దరుగా వచ్చాడు। అంటే మన డిజైన్ లేకుండా మన జీవితంలోకి భర్త రాడు, భార్య రాదు। వాళ్ళిద్దరూ ఎంత హ్యాపీగా ఉండి ఎంత ఎంజాయ్ చేస్తే అప్పుడు కానీ యోగీశ్వరులు వీళ్ళ గర్భంలోకి రారు। स्टार्टिंग मर्చిపోయా। ఇంత నాలెడ్జ్ తెలుసుకుని ఫిజికల్ లైఫ్ లో ఎలా ఉండాలి। तो ध्यान करके हम बहुत ज्यादा ज्ञान का आनंद लेते हैं, आत्मा आनंद लेते हैं। अब इतना ज्ञान और आत्मा आनंद लेने के बाद हमें शारीरिक रूप से फिजिकल लाइफ में हमारा लाइफ कैसा होना चाहिए। तो यहाँ पर हम पति पत्नी होते हैं, तो पति पत्नी के एक दूसरे को कितना वो समझते हैं। आजकल ऐसा है कि एक क्वेश्चन है कि क्या मुझे अपने पति का बात सुनना जरूरी है क्या मुझे अपनी पत्नी का बात सुनना जरूरी है क्या। तो कहने का मतलब हम एक दूसरे के ऊपर ध्यान नहीं दे रहे हैं, हम अपनी ही बारे में सोच रहे हैं। यहाँ पर एक बड़ी बात समझने की जरूरत है कि जब हम इस धरती पे आ रहे थे तो अर्धनारीश्वर के रूप में हम पहले ही डिजाइन बना लिए थे। तो दोनों एक ही हैं, पति पत्नी। इस धरती पे आप अर्धनारीश्वर के रूप में आए हैं पर भूल गए हैं, इसीलिए आपको लगता है कि क्या मुझे मेरे पत्नी का बात सुनना चाहिए क्या, पति का बात सुनना चाहिए क्या। तो ये बात को ध्यान रखना और इस अर्धनारीश्वर की भावना से जब याद रह के आपस में खुश रहते हो, आनंद से रहते हो, तो योगीश्वर मतलब दुनिया मतलब पूरे ब्रह्मांड में जो ग्रेट योगी हैं वो इस धरती पर वो पति पत्नी के द्वारा आते हैं। చాలా మంది యోగేశ్వరులు వెయిట్ చేస్తున్నారు, అందుకే మనం కాలేజీలో యూత్ ని నాన్ వెజ్ స్టాప్ చేయించి వెకేషన్ చేయించాలి। మెయిన్ పెద్దవాళ్ళమందరం అయిపోయాం, పిల్లలు పుట్టారు, కానీ ఇప్పుడు రాబోయే మాస్టర్స్ పత్రిజీ బాడీ వెకేట్ చేసి వాళ్ళందరినీ క్యూలో నుంచోబెట్టారు పైన। ఇప్పుడు ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే
మన లైఫ్ లో ఎంజాయ్మెంట్ ఏమీ పోగొట్టుకోక్కర్లేదు, అన్నీ మామూలుగానే ఉంటాం. కానీ విశ్వాసం ఉండాలి. నేను ఒక యోగికి గర్భం ఇస్తున్నాను అన్న థాట్ ఉండాలి. అది మనం యువతకి బోధించాలన్నమాట. మనం చెప్పకపోతే వాళ్ళకి తెలియదు. तो यहाँ पर एक इम्पोर्टेंट बात बतानी है कि जितने भी कॉलेज में युवा है उन सबको बताना है कि नॉनवेज छोड़ दे और शाकाहारी बने, ध्यानी बने, क्योंकि पूरे ब्रह्मांड में बहुत सारे योगी इस धरती पे आने के लिए इंतजार कर रहे हैं। पत्री जी ने शरीर छोड़ने के बाद सारे योगियों को लाइन में लगाया कि अब आप तुमको तुम्हारा नंबर है, धरती पे जाना है। पर वो तब कब होगा जब धरती पे ये जितने युवा है वो ध्यानी बनेंगे, शाकाहारी बनेंगे, और जो आनंद है हस्बैंड वाइफ एंजॉय करते हैं मिलके, उस तरीके से रहेंगे, तभी योगीश्वर धरती पे आएंगे। और जब उन योगियों को धरती पे ला रहे हैं तो एक विश्वास रखना चाहिए अपने आप को, और एक जागरूकता रखना है कि हाँ मैं एक योगी को धरती पे ला रही हूँ, जन्म दे रही हूँ। చాలా మంది మా భర్త మమ్మల్ని హింసిస్తున్నాడు, కొడుతున్నాడు, కష్టాలున్నాయి, లేదా నా భార్య నా మాట వినడం లేదు, ఇవన్నీ చాలా వింటున్నాం. ప్రతి ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఓర్చుకోవాల్సింది స్త్రీ. ఓర్చుకున్నంతే నేర్చుకున్నంత అని చెప్పారు పత్రిజీ. यहाँ पर हर घर में हम देखते हैं कि मेरे पति मेरी बात नहीं सुनते या मेरी मारते हैं, या हर घर में यही एक घर्षण चलता है पति पत्नी के बीच में। तो यहाँ पर पत्री जी बोलते हैं कि दोनों के बीच में जो झगड़ा होता है तो स्त्री को ही सहना है, क्योंकि जितना आप सहते हो उतना ही आपकी प्रगति है। అలా ఓర్చుకున్న స్త్రీలు ఎంతో మంది వాళ్ళు సైలెంట్ అయిపోయి మెడిటేషన్ లో ఉన్నప్పుడు ఆ హస్బెండే ఆశ్చర్యపోయి మారిపోయి ఉన్నారు. ఎంతో మంది చేంజ్ అయ్యారు. तो जितनी भी स्त्रियां सहन करके ध्यान करके साइलेंट हो गई, तो ऐसी स्त्रियों के पति देख के वो आश्चर्य में पड़ गए कि इनको क्या हुआ, और फिर वो भी बदल गए। అంతకు మించి ఎక్కువ బాధలు వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూత్ కి ఆవేశం ఎక్కువ, దాంతో సూసైడ్ చేసుకుంటున్నారు. అది చాలా మహాపాపం. మళ్ళీ జన్మ దొరకదు, ఇలాంటి జన్మ దొరకదు సూసైడ్ చేసుకుంటే. ధ్యానం చేసుకుంటూ పోతూ ఉన్నప్పుడు ఆ పరిష్కారం కూడా వచ్చేస్తుంది. ఆ సైలెంట్ లోనే పరిష్కారం వచ్చేస్తుంది. ఎక్కువగా యూత్కి అదే చెప్తున్నాను, నో సూసైడ్, వి డూ మెడిటేషన్. तो यूथ के लिए दूसरा संदेशा है कि आवेश में आकर अपनी आत्महत्या ना करे, सुसाइड ना करे, क्योंकि एक बार आप मर जाते हैं या आत्महत्या कर लेते हैं तो दूसरी बार आपको धरती पर जन्म नहीं मिलता है। तो इस बात को याद करके बहुत ही अच्छी तरीके से ध्यान करते रहो, तो जो भी प्रॉब्लम्स है यूथ अपनी प्रॉब्लम्स ध्यान से मिटा सकते हैं, और सुसाइड करने की उनको कोई जरूरत नहीं है। బిహార్ అంటే మాకు ఒకప్పుడు చాలా భయం, డర్లతాయా బిహార్. కానీ అది బీహార్ వాళ్ళు అందరూ కూడా బేబీ సోల్స్. ఒక చిన్న పాపకి ఏమి తెలియదు, వాళ్ళకి అంతే. అదే దయ చూపించారు పత్రిజీ. వాళ్ళకి ఏమి తెలియదు, అజ్ఞానం. ఈ జ్ఞానం అందిస్తే వాళ్ళకి ఏమి తెలియక్కర్లా. వాళ్ళు ఎలా ఉన్నా ఫ్యూచర్ లో
5 minutes మీరు కళ్ళు మూయించినా వాళ్ళు యూనివర్సల్ కనెక్ట్ అయిపోతారు. అది బీహార్ విముక్తి. तो अम्मा बोल रही है कि बिहार का नाम लेते वक्त एक टाइम पे डर लगता था, तो अब जो बिहार है और बिहार में जितनी भी सोल्स हैं वो एक तरीके से बेबी सोल्स हैं. बेबी सोल्स मतलब छोटे बच्चे होते हैं, उनको कुछ नहीं पता होता है, कोई ज्ञान नहीं होता है. तो इसीलिए पत्री जी ने बिहार पे दया किया है कि ये सारे बेबी सोल्स हैं, इनको कुछ नहीं पता है, इनको ज्ञान चाहिए. तो इसीलिए यहाँ पे हमें ध्यान प्रचार करना है. और आने वाले टाइम में बिहार में जो कोई 5 मिनट भी अगर ध्यान करेगा वो सीधा यूनिवर्स से कनेक्ट हो जाएगा. పత్రిజీని అందరూ అర్థం చేసుకోలేరు. ఓ మహాన్, ఆయన భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు, కానీ అనేక కోట్ల లోకాల నుంచి వచ్చిన వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారని ఆయనే స్వయంగా భూమి మీదకి వచ్చి మనందరికి జ్ఞానం తెలియజెప్పి వెళ్ళిపోయారు. पत्री जी को कोई समझ नहीं सकते. वो एक बहुत ही महान आत्मा है, उनको इस धरती पे आने की कोई जरूरत नहीं थी, पर उन्होंने देखा कि कई अनेक लोगों से आत्माएं इस धरती पे आई हैं और उनको बिल्कुल भी ज्ञान या नॉलेज नहीं है. तो स्वयं पत्री जी जन्म लेकर वो जो आत्माओं को ज्ञान या नॉलेज चाहिए था वो दिया और देके चले गए. ఓకే మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు పాట్నావాసులకి మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. Thank you so much, अम्मा.